హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీక స్నేహ. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, బ్లాక్ పెప్పర్, వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేదాంట్లో బాగా కలుపుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే 4 to 5 అవర్స్ కానీ దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కోటింగ్ కోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ ఫ్లోర్, 1 కప్ ఏమో కార్న్ ఫ్లేక్స్ పౌడర్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో ఐస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ డ్రై పౌడర్లో మనమైతే డిప్ చేసుకొని పౌడర్ అంతా పట్టించి ఒకసారి మళ్ళీ దీన్ని తీసుకొని మనం ఐస్ వాటర్లో 2 నిమిషాలు వేసి మళ్ళీ ఐస్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ ఆ పౌడర్లో అయితే డిప్ చేసుకొని తర్వాత పౌడర్ అంతా విదిలించేసేసుకొని మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లో మనం చికెన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్